టెక్ ప్రపంచంలో ఇప్పుడొక పెద్ద యుద్ధమే జరుగుతోందండి. అదే హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు. అయితే ఇది కేవలం రెండు నగరాల మధ్య పోటీ అనుకుంటే పొరపాటే. ఇండియాలో నెక్స్ట్ బిగ్ స్టార్టప్ని ఎక్కడ కట్టాలి అనే దానిపై జరుగుతున్న ఒక స్ట్రాటజిక్ ఫైట్ అన్నమాట. ఈ విశ్లేషణ బహుశా మన ఆలోచనా విధానాన్ని మార్చేయచ్చు. మనందరికీ తెలుసు, బెంగళూరుని ఇండియా సిలికాన్ వ్యాలీ అని పిలుస్తారని. అయితే ఆ కిరీటం ఇప్పుడు దానికి భారంగా మారిందా? అంటే స్కేలప్ అవ్వాలనుకునే స్టార్టప్లకు బెంగళూరు నిజంగా కరెక్ట్ ప్లేసేనా? లేకపోతే దాని సక్సెస్సే దానికి అతిపెద్ద శత్రువుగా తయారైందా? సరిగ్గా ఈ ప్రశ్నతోనే మన ఈరోజు విశ్లేషణ మొదలవుతుంది. సరే, మొదటి విభాగం విస్తరణలో ఎదురయ్యే సవాళ్లు. బెంగళూరు సక్సెస్ దానికి అతిపెద్ద శత్రువుగా ఎలా మారిందో ఇప్పుడు చూద్దాం. చూడండి, బెంగళూరు టెక్ వరల్డ్లో ఒక అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్, ఇందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఆ సక్సెస్ వెనుక ఒక పెద్ద సమస్య కూడా ఉంది. ఫండింగ్ రూపంలో వచ్చిన కోట్ల రూపాయలు కళ్ళు చెదిరే ఆఫీస్ రెంటల్స్కే పోతున్నాయి. ఇక ఎంప్లాయీస్ ఎనర్జీ అంతా గంటల తరబడి ట్రాఫిక్లోనే ఆవిరైపోతోంది. ఇదేదో చిన్న అసౌకర్యం కాదు, ఇది స్టార్టప్ల గ్రోత్ని అక్షరాల చంపేస్తోంది. అయితే మరి దీనికి సొల్యూషన్ ఏంటి? సరిగ్గా ఇక్కడే మన హైదరాబాద్ పిక్చర్లోకొస్తుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ఏ స్టార్టప్కైనా ఆక్సిజన్ లాంటిదేంటి? డబ్బే గదా. సో హైదరాబాద్ ఆ విషయంలో ఎంత పెద్ద అడ్వాంటేజ్ ఇస్తుందో ఇప్పుడు చూద్దాం. స్టార్టప్ల ప్రపంచంలో ప్రతి రూపాయి చాలా విలువైంది. అంటే ఒక స్టార్టప్ దగ్గరున్న ఫండింగ్ అయిపోయేలోపే అది ప్రాఫిటబుల్ అవ్వాలి. దీన్నే టెక్నికల్గా రన్వే అని పిలుస్తారు. సో ఖర్చులు తగ్గించుకోవడం అంటే రన్వేని పెంచుకోవడమే. సింపుల్గా చెప్పాలంటే సక్సెస్ అవ్వడానికి ఎక్కువ టైం దొరుకుతుందన్నమాట. ఒకసారి ఈ చార్ట్ చూడండి. ఇవి కేవలం నంబర్స్ కాదండి, ఒక స్టార్టప్కు ఇది లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్. బెంగళూరుతో పోలిస్తే హైదరాబాద్లో ఆఫీస్ రెంటల్స్ ఏకంగా 30–40% తక్కువ. ఇది చాలా పెద్ద విషయం. అంటే అక్కడ ఆఫీస్ రెంట్కి పెట్టే డబ్బుతో ఇక్కడ ఆఫీస్తో పాటు 2 మంచి ఇంజనీర్లను కూడా హైర్ చేసుకోవచ్చు. ఒక్కసారి ఆలోచించండి, ఇదెంత పెద్ద గేమ్ చేంజర్ అనేది. సరే, ఆఫీస్ రెంట్లు పక్కన పెడితే ఇక టాలెంట్ కాస్ట్స్ విషయానికి వద్దాం. ఇక్కడ కూడా చాలా పెద్ద ఆదా ఉంది. సేమ్ స్కిల్ సెట్ ఉన్న టాలెంట్ కోసం హైదరాబాద్లో పెట్టే ఖర్చు బెంగళూరుతో పోలిస్తే 15–25% తక్కువ. దీనర్థమేంటంటే అదే ఫండింగ్తో ఒక పెద్ద టీంని బిల్డ్ చేయొచ్చు, లేదా ప్రోడక్ట్ని ఇంకా వేగంగా మార్కెట్లోకి తీసుకెళ్లొచ్చు. సరే, డబ్బు ఆదా చేయటం ఒక ఎత్తైతే టైం ఆదా చేయటం మరో ముఖ్యమైన విషయం. ఇప్పుడు మనం ఆపరేషనల్ ఎఫిషియన్సీ గురించి మాట్లాడుకుందాం. మన 3వ సెక్షన్, కదిలించే మౌలిక సదుపాయాలు. ఈ నంబర్ చూడండి, ఒక గంటకు పైగా. బెంగళూరులో కేవలం 10 కిలోమీటర్లు వెళ్లడానికి పట్టే యావరేజ్ టైం ఇది. ఒక ఫౌండర్ బెస్ట్ ఐడియాలు ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోతే పరిస్థితి ఏంటి? అసలు ఎంప్లాయీస్ ఆఫీస్కొచ్చేసరికే డ్రైన్ అయిపోతే ఇక వాళ్లనుంచి ప్రొడక్టివిటీ ఎలా ఎక్స్పెక్ట్ చేయగలం? దీనికి కంప్లీట్ ఆపోజిట్గా హైదరాబాద్ ఒక పక్కా ప్లాన్తో ముందుకు వెళ్తోంది. 158 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్, కంటిన్యూస్గా ఎక్స్పాండ్ అవుతున్న మెట్రో నెట్వర్క్, గచ్చిబౌలి లాంటి ప్లాన్డ్ కమర్షియల్ హబ్స్, ఇవన్నీ ఏవో సౌకర్యాలు మాత్రమే కాదు, ఇవి ఒక ఫ్యూచరిస్టిక్ ప్లానింగ్కు నిదర్శనం. సో దీని ఫైనల్ రిజల్ట్ ఏంటి? హ్యాపీ ఎంప్లాయీస్, ఒక బెటర్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్. స్టార్టప్స్లకు ఇది ఎందుకింత ఇంపార్టెంట్? ఎందుకంటే బెస్ట్ టాలెంట్ని అట్రాక్ట్ చేయడమే కాదు, వాళ్ళని కంపెనీలో నిలుపుకోవడం కూడా అంతే ముఖ్యం. సరే, ఖర్చు తక్కువ, ప్రయాణం ఈజీ, అన్నీ బావున్నాయి. కానీ హైదరాబాద్ దగ్గర మరో సీక్రెట్ వెపన్ ఉంది. అదే గవర్నమెంట్ సపోర్ట్. అంటే ఒక యాక్సిలరేటర్ లాంటిదన్నమాట. ఇది ఒక బిజినెస్ని జస్ట్ స్టార్ట్ చేయడానికే కాదు, దాన్ని రాకెట్ స్పీడ్తో ముందుకు తీసుకెళ్లడానికి ఎలా హెల్ప్ చేస్తుందో చూద్దాం. టీఎస్ఐ పాస్, ఈ పేరు బాగా గుర్తుపెట్టుకోండి. జనరల్గా ఒక కంపెనీ పెట్టాలంటే నెలల తరబడి గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరగాలి కదా. కానీ ఈ సింగిల్ విండోస్ సిస్టమ్ వల్ల కావలసిన పర్మిషన్స్ అన్నీ ఒకే చోట చాలా ఫాస్ట్గా వచ్చేస్తాయి. దీనివల్ల ఎంటర్ప్రెన్యూర్స్కి టైం, మనీ, అన్నిటికంటే ముఖ్యంగా మెంటల్ పీస్ సేవ్ అవుతుంది. ఈ పాలసీ వెనుకున్న ఫిలాసఫీ చాలా సింపుల్ అండ్ క్లియర్. కొత్త కంపెనీలు వేగంగా ఎదగాలి, తక్కువ ఆందోళన చెందాలి. ఇది కేవలం ఒక స్లోగన్ కాదు, ఫౌండర్స్కి గవర్నమెంట్ ఇస్తున్న ఒక భరోసా. అయితే ఈ సపోర్ట్ కేవలం పర్మిషన్స్ ఇవ్వడంతో ఆగిపోలేదు. ఇక్కడ ఒక కంప్లీట్ ఎకోసిస్టమ్నే క్రియేట్ చేశారు. టీహబ్ లాంటి ఇండియాలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ ఉంది. కొత్త వెంచర్లకి ఫండింగ్ కోసం టీ ఫండ్ ఉంది. ఇక ఐఎస్బీ, IIIT హైదరాబాద్ లాంటి టాప్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి బెస్ట్ టాలెంట్ పూల్ అందుబాటులో ఉంది. అంటే ప్రతీదీ ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉందన్నమాట. సరే, ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నారు కదా, రిజల్ట్స్ ఉన్నాయా?
ఈ నంబరే దానికి సమాధానం. 10,428. 2024 నాటికి ఇన్ని స్టార్టప్లు హైదరాబాద్ని తమ హోంగా మార్చుకున్నాయి. ఇంతమంది ఫౌండర్స్ తప్పు నిర్ణయం తీసుకుంటారని మనం అనుకోలేం కదా. ఓకే, ఇప్పటిదాకా మనం చాలా ఫ్యాక్ట్స్ చూసాం. ఇప్పుడు వీటన్నింటినీ కలిపి ఒక ఫైనల్ జడ్జ్మెంట్ ఇద్దాం. మన చివరి సెక్షన్ విలువపై తీర్పు. అసలు విన్నరెవరు? ఈ టేబుల్ చూస్తే మొత్తం స్టోరీ ఒక్క చూపులో అర్థమైపోతుంది. ఒకవైపు బెంగళూరు ఛాలెంజ్, అధిక ఖర్చులు, దానికి హైదరాబాద్ అడ్వాంటేజ్ 30-40% తక్కువ ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్. బెంగళూరులో మరో ఛాలెంజ్, విపరీతమైన ట్రాఫిక్. హైదరాబాద్ సొల్యూషన్, ప్లాన్డ్ ఎఫిషియెంట్ మొబిలిటీ. ఇక బ్యూరోక్రసీ విషయానికొస్తే బెంగళూరులో డిలేస్ ఉంటే హైదరాబాద్లో సింగిల్ విండో క్లియరెన్స్ ఉంది. అంటే బెంగళూరు ఫేస్ చేస్తున్న ప్రతి ఛాలెంజ్కి హైదరాబాద్ ఒక క్లియర్ సొల్యూషన్ ఆఫర్ చేస్తోంది. అందుకే ఇది కేవలం అడ్రస్ మార్చుకోవటం లాంటిది కాదు, ఇది ఒక బిజినెస్ ఫ్యూచర్ని డిసైడ్ చేసే స్ట్రాటజిక్ డెసిషన్. అంటే ఒక స్టార్టప్ కేవలం సర్వైవ్ అవ్వాలా లేక సస్టైనబుల్గా గ్రో అవ్వాలా అనేది ఇక్కడ పాయింట్. ఈ విశ్లేషణని ఒక ఆలోచింపచేసే ప్రశ్నతో ముగిద్దాం. టెక్ హబ్లు మెచ్యూర్ అవుతున్న ఈ టైంలో ఆల్రెడీ గతాన్ని నిర్మించిన చోట కాకుండా భవిష్యత్తును ప్లాన్ చేస్తున్న చోట ఒక వ్యాపారాన్ని నిర్మించటం తెలివైన పనేనా?